హలో నమస్తే అండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్ ఏ విధంగా అనుసంధానం చేసి చదువుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు 72వ మిస్ వరల్డ్ పోటీలు 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయంటే 2025లో హైదరాబాద్లో జరగబోతున్నాయి. 2025లో హైదరాబాద్లో జరగబోతున్నాయి. నెక్స్ట్ 72 అంటున్నాం కాబట్టి 72 ఆర్టికల్ ఉంటుంది. అది పార్డాన్ అంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టే అధికారం ఏంటంటే ఆర్టికల్ 72 రాష్ట్రపతి క్షమాభిక్ష. నెక్స్ట్ 72 అంటే 72 సంవత్సరాల వయసులో పావాపూరిలో మరణించింది ఎవరంటే వర్ధమాన మహావీరుడు తన 72వ ఏట మరణించిండు. అతడు జైన మతానికి సంబంధించినవాడు, 24వ తీర్థంకరుడు. అదేవిధంగా సగటున ఆరోగ్యవంతమైన మానవుని హృదయ స్పందన రేటు గుండె కొట్టుకునేది ఎంత అంటే నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది, లేదా హృదయ స్పందన రేటు అంటారు. అదేవిధంగా 72 మంది వర్తకులను చైనాకు రాయబారం పంపింది ఎవరంటే కులోత్తుంగ చోళుడు. చోళ చాళుక్య రాజు. ఈయనకే సంగం వివర్త అనే బిరుదు కూడా ఉన్నది. ట్యాక్స్ను లేకుండా చేసినందుకు సుంకం వివర్త లేదా సంగం వివర్త అని అంటారు. అదేవిధంగా ఫస్ట్ ఐఎన్సి 1885 డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కాలేజీలో జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం. దానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించిండు. దానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య అంతే అంటే కూడా ఇక్కడ మనం 72 అని చెప్పాలి. నెక్స్ట్ కాకతీయుల కాలంలో నియోగులని అధికారులు ఉండేవాళ్ళు. మొత్తం 72 మంది నియోగులు ఉంటారు. ఈ నియోగులపైన అధిపతినే 72 నియోగాధిపతి అని కూడా పేర్కొంటారు. అదేవిధంగా 72 అడుగుల విగ్రహం ఎవరిదంటే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహం ఎత్తు ఎంత అంటే కూడా 72 అని చెప్పాలి. ఈ విధంగా 72 ఆర్టికల్కి సంబంధించినవి. వర్ధమాన మహావీరుడు పావాపూరిలో ఆర్టికల్ 72 పార్డాన్ మిస్ వరల్డ్ పోటీలు 72వి జరగబోతున్నాయి హైదరాబాద్లో. గుండె కొట్టుకునేది కూడా ఎంత నిమిషానికి 72 సార్లు. చైనాకు వర్తమానం పంపింది కులోత్తుంగ చోళుడు. ఫస్ట్ ఐఎన్సీకి హాజరైందంటే 72 మంది. నెక్స్ట్ కాకతీయుల కాలంలో నియోగులనే అధిపతులు ఉండేవాళ్ళు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క విగ్రహం ఎత్తు ఎంత అంటే కూడా 72 అని చెప్పాలి. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్